హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను 5 ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే పోలి పాడ్యమి రోజు కదండి. నేను తెల్లవారుజామున అయితే 4కి లేచి నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. పూజ ముందు రోజు నైట్ అయితే నేను ఒత్తులను ఆవు నెయ్యి కొబ్బరి నూనె కలిపి అయితే ఒక పెట్టెలో అయితే ఒక డబ్బాలో తీసుకుని నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంట్లో వాళ్ళందరూ వెలిగిస్తారని అన్నారు. సో అందరి వల్ల అందరికీ కూడా మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు కూడా నేను ముందు రోజే కొబ్బరి నూనె ఆవు నెయ్యిలో కలిపి అయితే నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. నాతో పాటు మా ముగ్గురు వెలిగిస్తారండి. మా మావయ్య గారు, మా హస్బెండ్, మా అబ్బాయి. చిన్నపిల్లలు ఇద్దరు పేర్లు చెప్పినైతే నేను వెలిగించేస్తాను. సో నేను నైటే ముందుగా కొన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. మార్నింగ్ తెల్లవారుజామున లేచి కడుక్కొని తులసికోట దగ్గర క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే వేసుకుని నేను దీపాలు అయితే వదులుకున్నానండి. ఈ సంవత్సరమే కాదు, నేను ప్రతి సంవత్సరం కూడా తులసికోట దగ్గర వదులుకుంటానండి. ఇంకా బయటికి వెళ్ళడానికి అవ్వదు, అందరూ వెళ్ళాలంటే ఇబ్బంది పడతామని అయితే నేను తులసికోట దగ్గరే నేను దీపాలు అయితే పోలి దీపాలు అయితే వదులుకుంటానండి. ఇక్కడ గుమ్మం దగ్గర కూడా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను తెల్లవారుజామున లేచి అయితే మొత్తం క్లీనింగ్ చేసుకుని పూజ అయితే 5:30 లోపు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. తర్వాత క్యారేజీలు టిఫిన్లు ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను పళ్ళాన్ని క్లీన్ చేసుకున్నాను. పళ్ళాన్ని క్లీన్ చేసుకుని పసుపు కుంకాలు రాసి దానికి బొట్లు పెట్టి అందులో వాటర్ అయితే నింపుకుని అందులో పసుపు కుంకాలు అన్నింటినీ కూడా అమ్మవారిని తలుచుకుని వేశాను. పూలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ వేసి వేసి పూలు వేసి నేనైతే గంగాదేవిని ఆవాహన చేసుకుని దీపాలు అయితే వదులుకున్నానండి. ఈ విధంగా నేనైతే ప్రతి సంవత్సరం ఈ విధంగానే పూజ చేసుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ అరటిడప్పులు కూడా నేను ముందు రోజే నైట్ సిద్ధం చేసుకున్నాను. నీట్గా కట్ చేసి అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగేసి కూడా పెట్టుకున్నాను. వాటికి పసుపు కుంకాలు పెట్టి దీపాలు అయితే ఒత్తులు అయితే పెడుతున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టుకుని రెడీగా ఉంచుకునేటువంటి ఒత్తులు అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ మేము 4 వెలిగిస్తున్నాము. సో 4ది అలా డప్పులు రెడీ చేసి పెట్టేశాను. ఒక్కొక్కరు తర్వాత దాన్ని తీసుకుని వెలిగించి దీపాలు తులసికోట దగ్గర వెలిగించుకొని దండం పెట్టుకుని కొబ్బరికాయ దీనికి నేను నైవేద్యంగా అమ్మవారికి ముందు గణపతి పూజ అయితే చేసుకున్నానండి. గణపతి పూజ చేసేసుకొని తర్వాత తాంబూలం పెట్టేసి అమ్మవారికి చలివిడి వడపప్పు నైవేద్యంగా అయితే పెట్టానండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఎప్పుడు చేసుకునేలాగే పెట్టానండి. ఇంకా స్పెషల్గా అంటే ఇంకా బూరెలు అవి వండలేదు. చాలామంది వండి పెడతారు. నేనైతే ఇంకా చలివిడి వడపప్పు తాంబూలం పెట్టి అమ్మవారికి అయితే నివేదన చేసుకుని పూజ అయితే పూర్తి కంప్లీట్గా చేసుకున్నానండి. ఇంట్లో నేను వెలిగించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా కూడా వెలిగించేసి పూజ అయితే కంప్లీట్ చేసి పోలి పాడ్యం దీపాలు అయితే పెట్టేసుకున్నామండి. ఈ విధంగా మాకు కార్తీక మాసం నెల అంతా కూడా పూజ చేసుకున్నందుకు, ఈరోజు దీపాలు వదులుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ కలిగిందండి. అలాగే ఈ ప్రాప్తం మాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి అయితే సర్వదా సతదా శతకోటి ప్రణామములు అయితే తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక కొత్తగా చూస్తున్న ఎవరైనా సరే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని అయితే ఆశపడుతున్నానండి. మీ ఇంటి ఆడపిల్లగా, మీ ఇంటి చెల్లిగా, మీ ఇంటి కూతురుగా, మీ ఇంటి వదినిగా, మీ ఇంటి మరదలుగా, మీ ఇంటి మేనకోడలుగా, మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా యొక్క వీడియోస్ ప్రతిదీ కూడా మీ వరకు వస్తే కనుక తప్పకుండా మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీ దయ వల్ల నా ఛానల్ క్లిక్ అవుతుందని ఒక ఆశతో అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ విషయంలో కనుక మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఎన్ని వీడియోలు చేసినా అనవసరమని అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే నా పూజ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి.